తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. కడుపు మంట, కడుపు మీద కొట్టాను, ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నావు. ఎందుకు? బ్రేకింగ్ న్యూస్, దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. కుటుంబ కలహాలు కూడా దువ్వాడ శ్రీనివాసును సస్పెండ్ చేయడానికి కారణమని. టైగర్ లాంటి మనిషిని మియావ్ మియావ్ అని పిల్లిలాగా మార్చేసావు, ఏం మాయా చేసావు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. ఉరుమురిమి మంగళ మీద పడింది అనేది సామెత, కానీ ఇక్కడ ఉరుము లేదు, పిడుగు మాత్రం పడిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఏంతో నేనే అరేంజ్ చేశానా? అంతర్జాతీయ నేరం ఏమైనా చేశానా? అటు చూడు బే. రాజు, ఐ లవ్ యూ. రాజు, ఐ లవ్ యూ. అది నా పిల్లరా. ఓకే ఓకే, అర్థమైంది. పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే, నువ్వు దెంగే. ఇది చాలా తప్పు. మీ ఇద్దరు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. భార్యతో గొడవ పడి రోడ్డెక్కినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు లేవు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ప్రియురాలితో రీల్స్ చేస్తూ పంట పొలాల వెంట పరుగులెత్తినప్పుడు కూడా ఆయనపై ఎలాంటి యాక్షన్ లేదు. అందులో తప్పే ఉంది. సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది. ఆ విషయం మాకు తెలుసులే. ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్? దీనికున్న అలవాట్లకి, దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? ఇప్పుడు గొడవలు లేవు, రీల్స్ లేవు, కానీ యాక్షన్ మాత్రం తీసుకుంది వైసీపీ. కానీ ఈ మాటలు నేను తట్టుకోలేకపోయాను. ఇప్పటికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి షాక్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. దివ్వెల మాధురితో రీల్స్ ఎపిసోడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఈ యాక్షన్ అంటున్నారు. పార్టీ లైన్ దాటారంటూ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ నుంచి సస్పెన్షన్ నోట్ విడుదలవ్వడమే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టెక్కలిగా మారిపోయింది. తప్పు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని ఆశీర్వదించండి మాయా. ఏ మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి దువ్వాడ ఇలా బేల పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. నువ్వు మనిషి పశువా? మంచి చేద్దాము, కష్టపడదాము, ప్రజల కింద కష్టపడదాము, రాజకీయాల్లోకి వద్దాము. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. రాజకీయంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అని ఒక మంచి ఆలోచనతో వచ్చిన నాకు చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లోకి దూరడం. సతమతం అవుతున్నాను సార్. చాలా డీప్ డిప్రెషన్ లో ఉన్నాను. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఒక్కోసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యమే. నువ్వేదో పెద్ద సుఖపడిపోతున్నావు అనుకుంటాను నేను. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం అయితే. కానీ ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుంది? సమస్యలకు పరిష్కార మార్గం కాదు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములా మేము. నీతిగా, నిజాయితీగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఆ మధ్య అమరావతిలో ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మా మధ్య నివాసం ఉంటే
ఆ సామాజిక వర్గ సమతుల్యత దెబ్బతింటుంది అంటూ కొందరు పెత్తందారులు కేసులు వేశారు. ఇలాంటి హ్యాంగ్ చేసేలా నటి రోడ్లో ఊరి తీసేయాలి. అప్పుడు గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు వాటిని ఖండించలేదు సరికదా. మన వల్ల ఇంకోళ్ళకి ఏమి అవ్వకూడదు బావా, వాళ్ళ కర్మగా అలైపోతారు. నువ్వు ఇలా ఉన్నావేంట్రా? కొద్ది రోజుల తర్వాత వారితోనే పొత్తు పెట్టుకుని నాకేమనిపిస్తే నేను చేస్తా, ఎవడేమనుకుంటున్నాడు నేను కేర్ చేయదు, వేల సార్లు చెప్పి కూటమిగా ఏర్పడి పీపీపీగా అవతరించారు. ఏంట్రా ఇందాకేంటి అలా అరుస్తున్నావు? ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. పిఠాపుర పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గా అవతారం ఎత్తారన్నమాట. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం, ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం పిఠాపురం మల్లాం గ్రామంలో దళితులు గ్రామ బహిష్కరణకి గురయ్యారు. దీని మీద కనీసం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. వెనకబడిన వర్గాల వారికి ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదు. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు, ఇదయ్యా మీ అసలు రూపం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.